నా సోదర భారతీయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా శుభాభివందనాలు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ప్రియులారా, మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ శుభం కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. మనకప్పుడే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రియులారా, మరి ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గురించి మీ ముందుకు తేవాలని, మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాం. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ, వారి ద్వారా దేవుడు మనకిచ్చిన రాజ్యాంగాన్ని, దాని ఫలాలను నిమ్న జాతి ప్రజలు, దళితులు, ఎస్టీలు, తర్వాత మైనారిటీ వర్గాలు, బీసీ వర్గాలు, వాళ్ళు భారత రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారా అన్న ప్రశ్న గిరకు మనం వేసుకుంటే దాదాపుగా లేదనే చెప్పాల్సి వస్తుంది. ఇంకా అణగారిన వర్గాలుగా వాళ్ళని ఎంచుతూ మరి సదరు భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత కులాలు అని చెప్పబడుతున్నటువంటి వారందరూ కూడా అంతకంతకు అభివృద్ధి పొందుతూ, వీళ్ళు మాత్రం దిగజారిన స్థితిలోనే ఉండడం అనేటువంటిది శోచనీయంగా భావిస్తున్నాం. స్వాతంత్ర భారతదేశంలో మరి రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్లుగా అందిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడాల్సిన నాయకులు వారిని ఇంకా కాళ్ళ కింద చెప్పులాగా వారి అవసరార్థం ఉపయోగించుకుంటున్నారే తప్ప, వారు మాసాటి వ్యక్తులే, మనుషులే. వారికి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, మనకు తెలియక మనువాదంలో వారిని మనం బాధ పెట్టాం. ఈనాడు మనకి ప్రపంచమంతా ఒక కుగ్రామమై మనుషులందరూ సమానమే అన్నటువంటి దృక్పథంతో మెలుగుతున్నటువంటి ఈ కాలంలో కూడా అలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఇంకనూ ఉన్నత వర్గాల వారు కొనసాగటం చాలా బాధాకరం అన్నమాట. ప్రియులారా, నా భారతీయులు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ ఓట్ల కొరకు రాజకీయం చేయడం తప్ప వారి అభ్యున్నతి కొరకు పాటుపడినటువంటి వ్యక్తులు చాలా కొద్దిమంది, 1, 2, 3 అనేటువంటి సంఖ్యలు లెక్క పెట్టవచ్చు అన్నమాట. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఎర్రకోట మీద జెండా ఎగిరిన దానికంటే ఎక్కువగా ఎగురుతున్నాయి మాటలు. కానీ చేతలకు వచ్చేసరికి అంత కుట్ర, కపటం. వాడి జేబులోకి వెళ్తే మాకేంటి, వాడు బాగుపడితే మాకేంటి. ఇలా ఎంత ధనవంతులైనా బ్రతికేది 100 సంవత్సరాల్లోపే, తర్వాత వెళ్ళిపోవాల్సిందే. వాడు సంపాదించిందంత ఏమవుతుందో తెలియదు. సాటి మనిషికి సహాయం చేయరు కానీ కుక్కలకి, పశువులకి, వీటికి వేలు తగలేస్తున్నారు. ఆత్మలేని జీవులు చచ్చిపోతాయి, ఏమవుతాయో తెలియదు. కానీ మనం అట్లా కాదు. దేవుడున్నాడు, దేవుని ఎదుట మనం అందరం ప్రత్యక్షం కావలసి ఉన్నది. ఆ దేవదేవుడు మనలందరినీ తీర్పులోనికి తెస్తాడని ప్రతి మత గ్రంథం చెప్తుంది. క్రైస్తవ మత గ్రంథమైన బైబిలే కాదు, హిందూ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు. దేవుడికి తీర్పు చెప్పాలి, దేవుడికి లెక్క చెప్పాలి, దేవుని తీర్పులో నిలబడవలసి ఉన్నదన్న సంగతిని మర్చిపోయి భయంకరంగా స్వార్థపూరితమైనటువంటి కుటిలత్వంతో బ్రతుకుతున్నాం. నువ్వెవరైనా సరే దేవుని ఎదుట నిలబడవలసి ఉన్నది. నువ్వు చేసిన మంచి అయినా చెడ్డవైనా సరే దేవుని ఎదుట లెక్క చెప్పుకోవలసి ఉన్నది అనేటువంటి భయం మీరందరూ ఇప్పుడైనా తెచ్చుకోవాలని ఆశిస్తూ, ఆ దేవదేవుడు మనుషుల రక్షణ కొరకు శిలువలో చనిపోయి తన సొంత రక్తాన్ని చిందించి
మనలను విమోచిస్తూ మృతులలో నుండి లేచి జీవప్రాప్తులుగా మనలను కలుగజేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుచున్నారు. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన వచ్చింది స్వామి వివేకానందుల వారు చెప్పినట్లు పరమునకు చేరు మార్గము తెలియక మనమందరము త్రోవ తప్పిపోయాము. పరమందున మన తండ్రిని చేరడానికి మార్గము ఆయనగా వచ్చి ఆ మార్గంలో మనల్ని నడిపించి పరమ తండ్రిని చేరుస్తున్నాడు, పరలోక రాజ్యం వరకు గ్రహిస్తున్నాడు. ఆ విషయాన్ని భారతీయ సోదరులారా అన్యమతంగా క్రీస్తు మార్గాన్ని గురించి భావించక వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు ఇంకా అన్ని మత గ్రంథాలు ప్రవచించిన ప్రవచన పురుషుడు, యుగ పురుషుడు, శక పురుషుడు నజరేయుడైన యేసు రక్తమును ఆశ్రయించి మీరందరూ నిజమైన స్వాతంత్రమైన పాప క్షమాపణ పొందాలి. ఆ దేవదేవుడు ఇచ్చిన నూతన మనసుతో భారత రాజ్యాంగ రూపకర్త మనకు ప్రసాదించిన భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండి వర్ధిల్లుదాం. అట్టి కృప నా సోదర భారతీయులకు, నాయకులకు, సర్వప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులందరికీ, సర్వప్రపంచ ప్రజలందరికీ కూడా కలగాలని ఆశిస్తూ శరీర స్వాతంత్ర్యం, ఆత్మ స్వాతంత్ర్యం రెండూ కలిగి దీవించబడాలని కోరుకుంటూ ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మచిలీపట్నం, కృష్ణా జిల్లా సమన్వయకర్తగా, దేవదేవుని దాసునిగా మీ క్షేమాన్ని, శ్రేయస్సును కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి కట్టా ప్రసాదరావు. ఇప్పుడు మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బందరు పట్టణ ప్రజలకు మరి పరిచయస్తులు మన ప్రియులు మధుసూదన్ రావు గారు కూడా కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఆగస్టు 15వ తారీఖు ఈరోజు స్వాతంత్రం వచ్చిన రోజు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 50 మంది భారతీయులకు హృదయపూర్వకంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో కానివ్వండి, ప్రభుత్వ పార్టీల్లో కానివ్వండి, పాలకుల్లో కానివ్వండి సరైన విధమైన స్వతంత్రం రాలేదని చెప్పి ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, ప్రజా సంఘ నాయకులు ఈరోజు కూడా వాపోతూ ఉంటున్నారు. మరి విశేషంగా మనం చెప్పాలంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులకి మనకు కావాల్సినటువంటి అవసరతలు తీర్చాలి, మేలైన పరిపాలన, మెరుగైన పరిపాలన అందించాలి. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఇంతకుముందే మా మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ ఆటో యూనియన్ వాళ్ళు, ఉద్యోగస్తులు చాలా ఘనంగా జరిగినాయి. అక్కడ ఒక రైల్వే ఉద్యోగ సంఘ నాయకులు, ఇన్ఛార్జి చాలా అద్భుతంగా జెండా వందనం గురించి, జెండా రూపకర్త ఆయన వెంకయ్య గారి గురించి చాలా వివరంగా అర్థమయ్యేట్టు చెప్పారు. మరి ఈరోజు చెప్పాలంటే స్వాతంత్రం వచ్చింది అని ఆ రోజు పిల్లలు, పెద్దవాళ్ళు, ఉద్యోగులు అందరూ కూడా జాతీయ జెండా జేబు పెట్టుకొని, ఇంటి మీద జెండా ఎగరేసుకొని సినిమాలకి, షికార్లకి వెళ్ళి ఆనందంగా గడుపుతున్నారు తప్ప అసలు దేశంలో 140 కోట్ల మంది జనాలు అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటున్నారా అనేటువంటి స్పృహ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జాతీయ జెండా కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఈ 3 రంగులు యొక్క సాదృశ్యం, ఆ యొక్క చిహ్నం. కాషాయ రంగు అనేది త్యాగానికి చిహ్నం, తెలుపు అనేది శాంతి, సమాధానానికి చిహ్నం, ఈ పచ్చదనం అనేది సమృద్ధికి చిహ్నం. మానవులకి కావాల్సింది మంచి ఆహారం, మంచి బట్టలు, మంచి నివాసం, మంచి ఆరోగ్యం, చదువు. ఈ దేశంలో 140 కోట్ల మంది జనాలకి కావాల్సింది ప్రాముఖ్యంగా ఆరోగ్యం, ఆ తర్వాత చదువు. ఈ 2 ఇవ్వగలిగితే పూర్తి స్వాతంత్రం వస్తుంది అనేటువంటి విషయాలు విశ్లేషకులు,
సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు, ఎంతోమంది మానవతావాదులు చెబుతున్నప్పటికి కూడా 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కూడా ఇది మనం సాధించుకోలేకపోయాం. మన దేశం ఇప్పుడు రైల్వే చూసుకుంటే ప్రారంభంలో స్టీమ్ ఇంజిను, తర్వాత బొగ్గు ఇంజిను, తర్వాత కరెంటు, ఈ విధంగా రైల్వే, మరి ఎయిర్లైన్స్ చూసుకుంటే విమానాశ్రయాలు, అన్ని రంగాల్లో మన దేశం బాగుపడింది, అభివృద్ధి పదంలో ఉంది అన్ని రంగాల్లో. కానీ కుల నిర్మూలన జరగలేదు. ఈ మతోన్మాదాన్ని మనం అరికట్టలేకపోతున్నాం, కులోన్మాదాన్ని అరికట్టలేకపోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలన్నాడు. మరి బోధించు, సమీకరించు, పోరాడు. ఈరోజు చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా, ఇప్పుడు పెంగళ వెంకయ్య గారు కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళ పేర్లని చెప్తా పోతే చాలా టైం పడుతుంది. మరి వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగాలు చేశారు. చేసి స్వతంత్రం తెచ్చుకుంటే ఏ ప్రయోజనం లేదు. తెల్లదొరల చేతిలోంచి నల్లదొరల చేతిలోకి వచ్చింది తప్ప ప్రజాస్వామ్యం ప్రజల చేతిలోకి రాలా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములు, రాజులు. ప్రజాస్వామ్యం మనకి రావాలంటే మచిలీపట్నం ప్రజలు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 50 మంది భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిందంటే మన మతం మానవత్వం, మన కులం మానవత్వమే. కాబట్టి ఏంటంటే కుల నిర్మూలన జరగాలి అనే దాని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కుల నిర్మూలన జరగాలి అనే దాని మీద ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ దృష్టి పెట్టాలి. మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు సంతోషంగా జరుపుకున్నామంటే ఎవరు కూడా సంతోషంగా జరుపుకుంటలేదు, పైకి నటిస్తూ జరుపుతున్నాం. మన ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ చూసుకుంటే ఎక్కడ చూసినా అశాంతి, అసమాధానంతో తప్ప ప్రజలు ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతుకుతున్నటువంటి వాతావరణం కనపడలేదు. కాబట్టి ఈ సందర్భంగా పెయ్యల మధు జాన్సన్, నేను మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా 50 మంది భారతీయులకు తెలియజేసేదంటే మనకి కుల నిర్మూలన జరగాలి అనే దాని మీద దృష్టి పెడదాం. మతోన్మాదం ఖండించాలి, కుల నిర్మూలన జరగాలి, ఆర్థిక సమానత్వం రావాలి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85% ఉంటే 85% ప్రజల దగ్గర ఉండాల్సినటువంటి భూములు, డబ్బు, బంగారం, వెండి, షాపింగ్ మాల్స్, షేర్ మార్కెట్ డబ్బు మొత్తం కూడా 15% అగ్రవర్ణాల వాళ్ళ దగ్గర ఉంది. అగ్రవర్ణాలు అంటే ఉన్నవాళ్ళ నుంచి, బ్రాహ్మణుల నుంచి ఎస్టీ వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కులంలో కూడా లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి కులంలో కూడా ఆర్థికంగా అసమానతలకు గురైన వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మిక, భౌతికంగా అసమానతలకు గురైన వాళ్ళు ప్రతి కులంలో ఉన్నారు. కాబట్టి కుల నిర్మూలన జరిగితేనే మనకి సరైన స్వాతంత్రం వస్తుంది. కాబట్టి ప్రజలు దీని మీద దృష్టి పెట్టుకొని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇప్పుడు రాజపేటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మసీద్ దగ్గర ఫ్లవర్ మర్చెంట్ సంఘంలో ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కార్మికులు, విద్యార్థి సంఘ నాయకులు, ఇమాములు, మౌజాములు, పూజారులు అందరూ స్వచ్ఛందంగా వెళ్ళి రక్తదానం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన దేశానికి, దేశ ప్రగతికి, దేశ సౌభ్రతత్వానికి మనం ఏమన్నా చేయగలాలంటే, దేశం అంటే మట్టి కాదు, మనుషుల్ని మనం ప్రేమించగలిగితే. ఈరోజు తలసేమియా అనేటువంటి వ్యాధితో పిల్లలు ఎంతోమంది చనిపోతున్నారు, రక్తహీనత వల్ల చనిపోతున్నారు. పోషకాహారం అందట్లా, అంతా కలుషితమైన ఆహారం, కల్తీ మందులు, అంత కల్తీనే. ప్రభుత్వం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైద్యం మీద దృష్టి పెట్టండి. గతంలో ఈ మచిలీపట్నంలో చలందు చెట్టి గంగయ్య గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే చాలా అవసరం. ఆయన విద్య మీద, వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేవాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వైద్య సదుపాయాలు సరిగ్గా అందట్లేదు, ఉండవలసినటువంటి పరికరాలు ఇక్కడ లేవు, కాబట్టి అన్ని పెట్టాలని చెప్పి వారానికి, నెలకి వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే నాయకులు మనకు మచిలీపట్నంలో అవసరం. అదేవిధంగా చెప్పాలంటే విద్య అనేది వ్యాపారం అయిపోయింది. కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ కాన్వెంట్లు అన్నీ కూడా ప్రభుత్వం విలీనం చేసుకోవాలి. కార్పొరేటు వైద్యశాలలో, కార్పొరేటు హాస్పిటల్లో, కార్పొరేట్కి సంబంధించిన అన్ని, వైద్య సంబంధించిన అన్నీ కూడా అవి రిప్రజెంట్లు కానీ మొత్తం కూడా ప్రభుత్వం విలీనం చేసుకోవాలి. అప్పుడు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, ప్రధానంగా
ఈరోజు ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను రెండు అంశాల్ని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు విద్య మీద, వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజల్ని ఆదుకోండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా మారాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ కాలేజీలు కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ హాస్పిటల్లో అన్నిట్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉండే సౌకర్యాలు కల్పించాలి. మరి ప్రత్యేకంగా చెప్పాలంటే కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం కూడా ప్రభుత్వం విలీనం చేసుకోవాలి. కార్పొరేటు కాన్వెంట్లు, కాలేజీలు ప్రభుత్వం విలీనం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. జై ఇండియా, జై హింద్, జై ఇండియా, జై ఇండియా ప్రజాబంధు పార్టీ, జై ఇండియా ప్రజాబంధు పార్టీ, జై ఇండియా ప్రజాబంధు పార్టీ, జై ఇండియా ప్రజాబంధు పార్టీ, జై రంజిత్ అన్న, జై రంజిత్ అన్న నాయకత్వం, జై రంజిత్ నాయకత్వం వర్ధిల్లాలి, రంజిత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి.